తమిళనాడులో మొత్తం రాజకీయం మారిపోయింది. అనుకున్నట్టే జరిగింది. అన్నామలైకి ఒక అవకాశం ఇచ్చారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో గట్టి సీట్లు సాధించడానికి. ఓటింగ్ పర్సంటేజీని 3% నుంచి 11% దాకా తీసుకెళ్ళగలిగాడు, కానీ సీట్లు మాత్రం రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్లో కావాల్సినటువంటిది సీట్లు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఇప్పటిదాకా బలమైనటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయి ఎన్డీఏలో అంటే రెండే. ఒకటి జేడీయూ, రెండవది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశమే పెద్ద భాగస్వామి, రెండవ భాగస్వామి జేడీయూ. అదే సందర్భంలో జేడీఎస్ లాంటి అవన్నీ ఉన్నా సరే అతి తక్కువ స్థానాలు ఉన్నటువంటి పార్టీలు అవన్నీ కూడా. అదే ఐఎన్డీఏ కూటమిలో అయితే బలమైనటువంటి పార్టీలు. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి, అఖిలేష్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ దగ్గర నుంచి స్టాలిన్ పార్టీ ఉంది. అట్లాగే జార్ఖండ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒక పక్క నుంచి జేఎంఎం లాంటి, ఇట్లాగే చాలా అధికారంలో ఉన్నాయి, పవర్ఫుల్ పార్టీలు ఉన్నాయి ఐఎన్డీఏ కూటమిలో. అదే ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఉన్నటువంటి బలమైనటువంటి తెలుగుదేశం అయితే, ఆ తర్వాత జేడీయూ. ఇప్పుడు మూడవ అతిపెద్ద పార్టీ చేరింది, లేదా రెండవ అతిపెద్ద పార్టీ అనాలి, ఏఐఏడిఎంకే అనేటటువంటిది. ఈ ప్రస్తుత లెక్కల ప్రకారం మూడవది. ఇప్పుడు అక్కడ పొత్తు ఖరారైపోయింది. ఈ పొత్తు అనేటటువంటి కాన్సెప్టు స్వయంగా అమిత్ షా దగ్గరుండి క్లియర్ చేశారు. అక్కడ కొంతమంది ఎవరైతే తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అన్నామలైకే ఇవ్వాలి లేకపోతే ఆమరణ నిరాదీక్షలు చేస్తామంటున్నటువంటి సందర్భంలో స్వయంగా అక్కడికి వెళ్ళి నామినేషన్లు ఏమన్నారు, ఎవరెవరు అధ్యక్ష పదవి కంటే. అన్నామలై నామినేషనే లేదు. నైనార్ నాగేంద్రన్ వెళ్ళి అక్కడ నామినేషన్ వేశాడు. నాగేంద్రన్ తప్ప ఇంకెవరు వేయలేదు. అంటే అధిష్టానం అతన్నే వేయాలనుకుంది. అతనికి ఏంటంటే ఏఐఏడిఎంకేలో ఇంతకుముందు బీజేపీ ఏఐఏడిఎంకే కూటమిగా ఉన్నప్పుడు అందులో మంత్రిగా చేశాడు. ఏఐఏడిఎంకే వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు ఏఐఏడిఎంకేలో పళనిస్వామికే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించడం, ఎలాంటి షరతులు లేకుండా పొత్తు. మేబీ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక 25% 20% సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అధికారంలో పాలు పంచుకోవాలనుకుంటోంది, దక్షిణాదిలో బలం పుంజుకోవాలనుకుంటోంది. అన్నామలైని ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే బండి సంజయ్ ఇష్యూ జరిగిందో, ఇప్పుడు అక్కడ అన్నామలై ఇష్యూ కూడా అట్లాగే అవుతుంది. తప్పనిసరి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి అటు పక్కన తెలుగుదేశం పొత్తు పెట్టుకునేటప్పటికి తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. దక్షిణాదిలో తప్పనిసరి పొత్తులు అనివార్యం అవుతున్నటువంటి వేళ అది స్వయంగా అమిత్ షానే పర్యవేక్షిస్తున్నారు.